వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి దోసకాయ పప్పు చేస్తున్నాను. అందుకు ముందుగా కందిపప్పు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకోవాలి. కట్ చేసుకోవచ్చు, మనం ఇలా చేతితో కూడా వేసుకోవచ్చు అండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, 3 చిన్న సైజు టొమాటోస్ అండి మీడియం సైజులో కట్ చేసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు దోసకాయ వేసాం కాబట్టి మనము ఇది పులుపు కారం కొంచెం తక్కువ ఉంటుందండి. అందుకు చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను. కొంచెం పసుపు, ఇంకా మనం మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవచ్చండి. ఒక 3 విజిల్స్ వచ్చాక దించి వెనుకోవచ్చండి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు వెనిపేసుకోవాలి. వెనిపే ముందుగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా. సో పప్పు వెనిపేసుకున్నామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు. సో తాలింపు రెడీ అండి. సో దోసకాయ పప్పు రెడీ అండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.